నమస్తే, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆదిలాబాద్ జిల్లా బోత్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన జిల్లా స్థాయి బాలికల క్రీడా సాంస్కృతిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. ఇక సాంస్కృతిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంస్కృతికి ప్రతీక అయిన గుస్సాడి నృత్య బృందంతో కలిసి కలెక్టర్ కొద్దిసేపు నృత్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక నెమలి పింఛాలతో అలరించిన లయబద్ధకమైన నృత్యానికి కలెక్టర్ అడుగులు కలపడంతో ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మారుమోగుతుంది. ఇక కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులను చదువుతో పాటుగా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ చూపాలన్నారు. ఇలాంటి పోటీలు గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు. ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలు, బాలురలతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఇక చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక రంగాల్లోనూ బాలికలు అద్భుతమైన ప్రతిభను కనబరుస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తో పాటు సిడబ్ల్యూసి చైర్మన్ వాహిద్, డిఈఓ భోజన, డిఆర్డీఓ విజయలక్ష్మి, సిడిపిఓలు, ఉపాధ్యాయులు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకు పెడుతున్నాము అంటే సొసైటీలో ఒక రకంగా ఒక బయాస్ ఉంది. చిన్నపిల్ల ఉంటే పుట్టిన తర్వాత అమ్మాయి డాక్టర్ ఉంటే, బాయ్ ఉంటే, ఇంజనీర్ ఉంటే మంచిగా ఉంటది ఒక ఆలోచన. నేను నా థాట్ ఏమున్నాయంటే ఆడవాళ్ళకి వాళ్ళ శక్తి ఒకవేళ తెలిసిపోయినాయి అంటే జెంట్స్ కి చాలా కష్టం అవుతుంది. అది నా అండర్స్టాండింగ్. మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 3 రోజుల పాటు నిర్వహించే సీఎం కప్ సంబంధించిన క్రీడా పోటీలను ఎంపీడీఓ ప్రీతిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. క్రీడా పోటీలకు హాజరైన అతిథులను విద్యార్థులు మార్చి 1 నిర్వహిస్తూ ఘనంగా స్వాగతం పలికారు. ఇక వాలీబాల్ క్రీడలు టాస్ వేసి ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి ఆల్ ది బెస్ట్ తెలిపారు. తహసీల్దార్ గ్రేస్ బాయ్, స్థానిక సర్పంచ్ సుజాత మల్లేశ్వరం గౌడ్, మండల విద్యాధికారి గంగాబాయ్, ఉప సర్పంచ్ రాజేందర్ రెడ్డిలు బెలూన్లు ఎగరవేసి క్రీడలను ప్రారంభించారు. శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడతాయి. అందరికీ నా స్వాగతం. పిల్లలందరూ క్రీడల్లో పాల్గొని మంచి ఆరోగ్యాన్ని బుద్ధి బలాన్ని చాలా పెంపొందించుకునే మార్గానికి ఇది చాలా దోహదపడుతుంది. ఎవరు గెలిచినా ఓడినా ఒక స్పోర్టివ్ స్పిరిట్ అయితే మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ సక్సెస్ఫుల్. ప్రతి ఒక్క విద్యార్థులందరూ కూడా విద్యార్థులను మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని జిల్లా కలెక్టర్ రాజర్షి అన్నారు. ఎన్నికలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని వేగంగా, పారదర్శకంగా మీడియాకు అందించేందుకు జిల్లా కలెక్టరేట్ లో మీడియా సెంటర్ ను ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. కలెక్టరేట్ లోని డిపిఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ ను జిల్లా కలెక్టర్ రాజర్షి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మొత్తం నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలాగా మీడియా సెంటర్ కీలక భూమిక పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, సాధారణ ఎన్నికల పరిశీలకులు డి హనుమంత్ నాయక్ పాల్గొన్నారు. మార్నింగ్ నుంచి
అంటే మనం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఎన్నికల వేడి పెరుగుతుంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు కానాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా దొంతరమోని భార్గవిరాజు నామినేషన్ దాఖలు చేశారు. ఇక కానాపూర్ గ్రామం నుంచి ప్రారంభమైన వారి ర్యాలీ నినాదాలతో ఉత్సాహంగా సాగింది. అనంతరం ర్యాలీగా మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్న భార్గవిరాజు ఎన్నికల అధికారులకు అధికారికంగా నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ఈ శుభ సందర్భంలో కానాపూర్ గ్రామ ప్రజలందరూ పట్టినటువంటి ఈ యొక్క బ్రహ్మరథానికి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పాదాలు. ఆదిలాబాద్ జిల్లా బోత్లోని సోషల్ వెల్ఫేర్ పాఠశాల క్రీడా ప్రాంగణం ఉత్సాహంతో కలకలలాడింది. జిల్లా స్థాయి బాలికల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ 2026ను జిల్లా కలెక్టర్ రాజశేష ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాదవ్, గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు మల్లెపూల నరసయ్య, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి యువరాజ్ మర్మాట్ అలాగే ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వేడుకల ప్రారంభ సందర్భంగా అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి విద్యార్థుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చూపడం గర్వకారణమన్నారు. district cultural and sports meet at Social Welfare Junior College Girls both. We have named this program as Prerna. You are obviously getting a platform to display your talent. Best to all the girls athletes, as well as I congratulate all the team members and all the guests also who have come over here. Despite being busy schedule, all have met to the program and we will definitely be coming in the next 3 days and enjoying and participating with all of you. Thank you. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ పట్టణంలో సమ్మక్క సారలమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. నిర్వాహకులు తపస్వి అమ్మ ఆలయ అధ్యక్షుడు నీలం భిక్షాపతి ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో మేడారంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర మొదటిది. ఇక అమీన్పూర్ పట్టణంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర రెండవదిగా పేరుగాంచాయన్నారు. కాగా అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కుటుంబ సభ్యులు 20 సంవత్సరాల నుండి జోగిని శ్యామలతో కలిసి బోనం ఎత్తుకుని ఊరేగింపుగా వచ్చి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు బోనం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, తుమ్మల రుష్వంత్ రెడ్డి, తుమ్మల ప్రతాపరెడ్డి, తుమ్మల ప్రభాకర్ రెడ్డి భక్తులు పాల్గొన్నారు. అమీన్పూర్లో జరుగుతున్న ఇంత వైభోగం సమ్మక్క సారలమ్మ జాతరకి ఇచ్చేసిన ప్రజానీకానికి, అదేవిధంగా భక్తులకి, అదేవిధంగా ప్రింట్ మీడియాకి, అదేవిధంగా పోలీస్ సిబ్బంది, అదేవిధంగా మా మున్సిపల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు, అదేవిధంగా వివిధ సిబ్బందికి కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క వైభవాన్ని ప్రతి ఒక్క ప్రజానీకానికి చాలా వైభవంగా కనిపిస్తుంది. తెలంగాణ యావత్ ప్రజలందరికీ సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాల శుభాకాంక్షలు. సమ్మక్క సారక్క ఎట్లా ఉందో అలాగే అమీన్పూర్లో సమ్మక్క సారలమ్మలు కొలువై ఉన్నారు. గత 20 సంవత్సరాల నుంచి పాండురంగారెడ్డి గారు మున్సిపల్ మాజీ చైర్మన్ గారు ఇక్కడ నన్ను ఆహ్వానించడం, ఎందుకంటే ఇక్కడ నాకు తెలీదు, ఆయన కొమరేలిలో చూసి నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీరు రావాలి బోనం ఎత్తాలని అంటే వాళ్ళకి బోనం చేయడం, ఎందుకంటే అక్కడికి వెళ్ళలేకపోతుంటాను. ఆయన అంటారు ఖచ్చితంగా మా దగ్గర చేశాకే సమ్మక్క సారలమ్మ అమ్మ దగ్గరికి వెళ్ళాలి మీరని, నాతో ఎప్పుడు అదే ఆర్గ్యూ చేస్తారు. ఆయనను ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు పాండురంగారెడ్డి గారికి అలాగే ఋషికి చాలా చాలా నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులకు గాను రెండవ రోజు 57 నామినేషన్స్ దాఖలయ్యాయి. ఇక 2 రోజుల్లో మొత్తంగా 71 నామినేషన్లు దాఖలయ్యాయి. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మున్సిపాలిటీ పరిధిలో 15 వార్డులకు గాను రెండవ రోజు 41 నామినేషన్స్ దాఖలయ్యాయి. ఈ 2 రోజుల్లో మొత్తంగా 49 నామినేషన్లు దాఖలయ్యాయి.
మరి మీరు పరిచయం చేస్తారండి. నిర్మాణం జరుగుతుందని ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి పేద ప్రజలు చాలా మంది ఉన్నారు, ఫ్లాట్లు లేని వారు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వమే వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మొట్ట వెంకటయ్య గౌడ్ గారు వేదిక మీద రావాల్సిందిగా. బుల్టెన్లో బ్రేక్ తీసుకుందా? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్లోకి వెళ్ళి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. ఇప్పటి పిల్లలు డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరుగుతున్నారు. వాళ్ళ చుట్టూ చాలా గ్యాడ్జెట్స్, వాళ్లతో కమ్యూనికేట్ అయ్యేలా. అందుకే స్కూల్లో కూడా అదే టెక్నాలజీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మన పాత పద్ధతులు వాళ్ల ముందు చెల్లవు. మీ స్కూల్లో మై టాకింగ్ ట్రీ ఉంటే పిల్లలకి ఇంటరాక్టివ్ గా నేర్పించొచ్చు. పిల్లలు ఎటువంటి ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు. మీ బిజీ లైఫ్ లో పెద్ద పెద్ద న్యూస్ చదివే టైం లేదా? కాస్తంత రిలాక్స్ అవ్వడానికి, సరికొత్త సమాచారాన్ని తెలుసుకోవడానికి మీ చేతిలోకి వచ్చేసింది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ప్రతి వార్త మీకోసమే షార్ట్ గా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, మన ఊరు నుంచి విదేశాల దాకా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా క్షణాల్లో మీ ముందుంచుతోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఎంటర్టైన్మెంట్ నుంచి బిజినెస్ దాకా
ఆరోగ్యం నుంచి ఆధ్యాత్మికత దాకా, వింతలు విడ్డూరాల నుంచి వాస్తు రాశి ఫలాల దాకా షార్ట్ గా వీడియోలతో సమాచారాన్ని మీకు అందిస్తోంది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి అప్డేట్ వార్తల కోసం A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్త సమాచారాన్ని క్షణాల్లో తెలుసుకోండి. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ నుంచి. Talking tree. Kotta lessons sleepy talking tree. Hey, cute rhymes party talking tree. Stories cheppidudu manaki nachedudu. Learning tiny fun chasing talking tree. Tree ni adugu nuvu anni cheppi neeku. Anytime every time talking tree. My talking tree, your teacher from nature. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? వెల్కమ్ బ్యాక్. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో రెండవ రోజు మున్సిపల్ నామినేషన్ల ప్రక్రియ సాగింది. రెండవ రోజు మొత్తం 52 నామినేషన్లు నమోదయ్యాయి. ఇక పార్టీల వారీగా నామినేషన్లు బీజేపీ 2, కాంగ్రెస్ 35, బీఆర్ఎస్ 12, ఎంఐఎం 1, సిపిఐ 1, ఇండిపెండెంట్ 1 చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. 1వ వార్డు నుంచి సిపిఐ అభ్యర్థిగా లక్ష్మి గారు పోటీ చేసి 2026 మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు రెండో రోజు నామినేషన్లు తీసుకోవడం జరిగింది. 10 నామినేషన్లతోనే టోటల్ 62 నామినేషన్లు ఈ 2 రోజుల్లో తీసుకోవడం జరిగింది. నారాయణఖేడ్ మున్సిపాలిటీలో నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తిలో మున్సిపల్ ఎన్నికలు హల్చల్ మొదలైంది. ఇక నామినేషన్ల ప్రక్రియ ఒకవైపు నడుస్తుండగా జంపు జిలానీల సందడి ఇంకొక వైపు నడుస్తుంది. ఒక పార్టీకి బదిలీ ఇంకో పార్టీ కండువాలు కప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే కలవకుర్తిలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి సమక్షంలో సుమారు 200 మంది మైనారిటీ నాయకులు వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ప్రజారంజకంగా నడుస్తుందని, రాష్ట్రాలలో విద్య, ఉద్యోగం, సంక్షేమ పథకాలను ఇక చూసి ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఆయన అన్నారు. ఈ కలవకుర్తిలో అన్ని వార్డులు గెలిపించుకోవాలని ఇన్ఛార్జ్ గా నియమింపబడినటువంటి బాలాసింగ్ గారికి సంవత్సరాల నుంచి దాదాపుగా 7-8 మంది ఎమ్మెల్యేలు అయి ఇక్కడ చేసింది చాలా పెద్దగా ఇక్కడ లేదు. అవకాశం వచ్చింది. మీ అందరూ కూడా నాకు ఓటు వేసి గెలిపించారు. నేను ఎమ్మెల్యేగా అయినాను. 70 కోట్ల రూపాయలు ఎప్పుడు కూడా ఒక 2 సంవత్సరాలలో వచ్చినటువంటి దాఖలా లేదు. ఇది జరుగుతున్నటువంటిది ఇక్కడ ఎలక్షన్ ఈ మున్సిపాలిటీకి సంబంధించి నేను మొత్తం చెప్పాను. ఇప్పటివరకు సచివాలయం చెప్పినాం. ఖచ్చితంగా లెక్క పెట్టుకుంటే 1100 కోట్ల రూపాయలు దాటింది ఇప్పటికీ. ఈ అభివృద్ధి కార్యక్రమంలో రోడ్ల వెడల్పు కావచ్చు, ఒక్కొక్కరు నిలబడితేనే గెలవడానికి పూర్తిగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కరిని నిలబడాలని చెప్పినాం. అందరూ కూడా సహకరించినట్టుగా మీరు కూడా సహకరిస్తే అంటే కాంగ్రెస్ పార్టీకి చేయి గుర్తు మీద నిలబడినటువంటి 22 వార్డు అభ్యర్థులను గెలిపించండి. పూర్తి బాధ్యత తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పేద తప్పనిసరిగా నిధులు ఈ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన 23 మంది విద్యార్థులకు అస్వస్థత కలిగింది. ఫుడ్ పాయిజన్ కారణంగా జరిగిందని పాఠశాల సిబ్బంది అప్రమత్తమై విద్యార్థులను నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించారు. ఇక విద్యార్థుల్లో వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు, వైద్య శాఖ అధికారులు విచారణ ప్రారంభించారు. ఇక మధ్యాహ్న భోజనంలో నాణ్యత లోపించిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. తిన్నాక అయిందా కడుపు నొప్పి? ఏం తిన్నారు? ఏం తిన్నారు? సాంబార్ తిన్న తర్వాత వామిటింగ్ వచ్చినాయా? నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు భారీగా నిరసన చేపట్టారు. వేల్పూర్ మండల కేంద్రంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ ను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కక్ష సాధింపు పరాకాష్ఠకు చేరింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, తెలంగాణని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టినటువంటి వ్యక్తి, తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారికే ఇవాళ సిట్టి నోటీసులు ఇవ్వడం అంటే ఇది తెలంగాణ యావత్ సమాజానికి, తెలంగాణ అస్తిత్వానికే సిట్టి నోటీస్ ఇచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాం. మద్యంలో కూడా స్కామ్ ఒకటి బయట పెట్టినారు. ఇట్లా రోజొక స్కామ్, రోజొక కుంభకోణం బయటపడుతుంటే దీని నుంచి మరి ప్రజల దృష్టిని మరచడానికి ఇవాళ కేసీఆర్ గారికి నోటీసుల పేరు మీద డ్రామాలు వేస్తూ ఉన్నారు. మేమందరం పని చేయకూడదు, ఈ కేసుల చుట్టూతే తిరగాలని చెప్పి ఒక కుట్ర పన్ని జనసంద్రంగా మారిన చిన్నమేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కొర్రారం గ్రామంలోని చిన్నమేడారంలో భక్తులు పోటెత్తారు. సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు గద్దెలపై కొలువు తీరడంతో గద్దెలు పరిసర ప్రాంతాల జనసముద్రంగా మారాయి. అమ్మవార్లు గద్దెలపై కొలువు తీరడంతో వేలాదిగా భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. జాతరకు వచ్చే భక్తుల రద్దీ పెరగడంతో కిలోమీటర్ మేర దూరంలో వాహనాలను నిలిపివేశారు పోలీసులు. ఇక జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మేడారం వనదేవతల జాతరలో గద్దెలకు సమ్మక్క రాక సందర్భంగా భక్తులు అపూర్వ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు సాంప్రదాయ వేషధారణలు, దేవతా స్వరూపాలతో జాతర ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంలో నింపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ డప్పు వాయిద్యాలు, జానపద నృత్యాలతో అమ్మవారిని స్మరిస్తూ పాల్గొనడం జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తుల హర్షాతిరేక నినాదాలతో మేడారం ప్రాంతం భక్తిమయంగా మారింది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లుగా జిల్లా యంత్రాంగం తెలిపింది. భక్తులు సహకరించి శాంతియుతంగా దర్శనాలు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కరణ అయింది.
చిలకలగుట్ట వద్ద కుంకుమవరడి రూపంలో ఉన్న సమ్మక్క దేవతకు ముందుగా సమ్మక్క ప్రధాన పూజారులు కుక్కెర కృష్ణయ్య, ఇతర పూజారులు ముత్యాల సత్యం, సిద్ధపోయిన మునింద, సిద్ధపోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్దన ఆధ్వర్యంలో చిలకలగుట్టపైకి చేరుకుని సమ్మక్క తల్లికి ధూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఇక రాష్ట్ర మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గిరిజన సాంప్రదాయాలతో పూజలు నిర్వహించారు. అనంతరం మూడంచెల భద్రత మధ్య గన్ ఫైరింగ్ తో చిలకలగుట్టలో రాత్రి మేడారంకు సమ్మక్క తల్లి బయలుదేరి గద్దెలపైకి చేరుకుంది. ఇక దీంతో మేడారం మహాజాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం అవడంతో భక్తులు పులకించిపోయారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున నిండు వెన్నెల వెలుగుల్లో సమ్మక్క తల్లి గద్దెపై పూజారులు ప్రతిష్ఠించారు. ఇప్పటికే సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలు మేడారం గద్దెలపై కొలువు తీరారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున నిండు వెన్నెల వెలుగుల్లో సమ్మక్క తల్లి గద్దెపై పూజారులు ప్రతిష్ఠించారు. చిలకలగుట్ట నుంచి ఆలయ ప్రాంగణం వరకు అశేష భక్తజనం సమ్మక్క తల్లికి నీరాజనాలు పలికారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.